రామాయణ అరణ్యకాండ 57 సర్గ. ఇక్కడ మారీచుడిని చంపి ఆశ్రమానికి బయలుదేరుతున్న శ్రీరాముడికి అపశకునాలు ఎదురవుతాయి. అలాగే మార్గ మధ్యలో లక్ష్మణుడు కూడా దీనవదుడై తన్ని సమీపిస్తాడు. సీతాదేవికి ఎలాంటి ప్రమాదం వాటిల్లిందో అని ఆందోళనకి గురైన శ్రీరాముడు లక్ష్మణ్ణి మందలిస్తాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. రాక్షస మృగరూపేణ చరంతం కామరూపిణం నిహత్య రామో మారీచం తూర్ణం పది నివర్తతే. మృగరూపాన్ని ధరించి ఉన్న ఆ కామరూపి అయిన మారీచుడు రాముడు అక్కడ దాన్ని సమీపించేసరికి ఆ బాణం తగలగానే మరణించే కాలం ఆసన్నం అవ్వంగానే మాయారూపం తొలగిపోయింది. తన నిజ రూపాన్ని తను వచ్చేశాడు. ఆ మారీచుని వధించేసిన శ్రీరాముడు వెంటనే ఆశ్రమానికి బయలుదేరాడెందుకు? మరణించేటప్పుడు హే లక్ష్మణ, హే సీత అంటూ రాముడు ఒక కంఠస్వరంతో అరిచాడు. అంతే, ఇది ఏదో ఉపద్రవానికి దారి తీస్తుంది అని వెంటనే చాలా వేగంగా రాముడు ఆశ్రమం వైపుగా పయనం మొదలుపెట్టాడు. తస్య సంతర్వమానస్య ద్రష్టుకామస్య మైథిలి క్రూరస్వనోధ గోమాయు నిననాథస్య పృష్ఠతః. సీతాదేవిని చూడాలని తొందరపడుతున్నా అంటే సీతకి ఏ ఆపద వచ్చిందో, ఇదేదో మాయతో చేసిన పన్నాగమే అని అర్థమైపోయింది. అందుకుని ఆయన అలా వెళుతూ ఉంటే ఆయన వెనక భాగం నుంచి ఒక నక్క కూత ఆయనకి మళ్ళీ వినపడింది. అంటే సాధారణమైనవి కాకుండా కాస్త దానికి వ్యతిరేకమైనవన్నీ వినిపించటము. అడవిలో ఉన్నప్పుడు అటువంటివే వినిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఈ మృగాలు అరిచే దాంట్లో కూడా సామాన్యంగా అరిచేలాగా కాకుండా కాస్త అపశకున రూపంలో దానికి వ్యతిరేకంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. సతస్య శరమాజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతయామాస గోమాయోః స్వరేణ పరిశంకిత. అప్పుడు దారుణమైన ఆ స్వరాన్ని వినినంతనే ఆయన శరీరం అంతా కూడా కంపించిపోయింది. ఇది వరలో తన కంఠస్వరంతో ఎప్పుడైతే మారీచుడు మళ్ళీ హే సీత, హే లక్ష్మణ అని అన్నాడో, ఇక్కడ మళ్ళీ దానికి తగ్గట్టుగా ఈ కూతలు కూడా వినిపిస్తున్నాయి. అందుకుని దానికి అనుమానం ఎక్కువైపోయింది. అందుకే రాముడు ఆ నక్క కూత వలన కూడా ఇంకా సందేహంలో చింతలో పడిపోయాడు. అశుభం బత మన్యేహం గోమాయుర్వాష్యతే యత స్వస్తి స్యాదపి వైదేహ్య రాక్షసేర్భక్షణం వినా. నక్క ఇలా అరవటం దానికి మళ్ళీ అశుభ సూచకము. అలాగే సీత రాక్షసుల బారం నుండి పడకుండా క్షేమంగా ఉండుగాక అనుకుంటూ ఉన్నాడు. మారీచేనాతు విజ్ఞాయ స్వరమాలంబ్య మామకం వికృష్టం మృగరూపేణ లక్ష్మణ శృణుయాద్యది. మారీచుడు బుద్ధిపూర్వకంగానే నా కంఠస్వరంతో నేను మాట్లాడేనట్టుగానే హే సీత, హే లక్ష్మణ అని వాళ్ళకి వినిపించేలాగా అంతలాగా ఆర్తనాదం చేశాడు అని. సా సౌమిత్రి స్వరం శ్రుత్వా తాం చాహిత్వా చ మైథిలిం తయేవ ప్రాహితః క్షిప్రం మత్సాకాశమిహేష్యతి. ఈ నాదాన్ని విని పైగా ఆర్తితో చేసిన ఆ నాదానికి వినినంతనే సీతాదేవి ప్రేరణతో లక్ష్మణుడు వెంటనే అక్కడి నుంచి నా వైపుగా బయలుదేరి వచ్చే ఉంటాడు అని అనుమానపడుతూనే ఉన్నాడు రాముడు. ఎందుకంటే నేనంత ఆర్తిగా అరిస్తే సీత తట్టుకోలేదు, అందుకుని ఏమైందో చూసిరా అని లక్ష్మణుడు పంపే ఉంటుంది బలవంతంగా. రాక్షసేహ సహితేర్నూనం సీతాయ ఈప్సితో వదః కాంచనశ్చ మృగో భూత్వా వ్యాపనీయాశ్రమమత్తుమా. రాక్షసులందరూ కలిసి సీతను వధించటానికి చేసిన పన్నాగమేమో ఇది. ఆ ఉద్దేశంతోనే ఈ మారీచుడు మాయారూపమైన లేడీ రూపంలో, అది కూడా బంగారు లేడీ రూపంలో వచ్చాడు. పైగా రావటమే మా ఆశ్రమం చుట్టూ కూడా చాలాసేపు అలా సంచరించి అలాగే మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచి నన్ను చాలా దూరానికి కూడా అందుకే తీసుకొచ్చేశాడు. దూరం గిత్వా తు మారీచో రాక్షసో భూచారహత హే లక్ష్మణ హతోస్మీతి యద్వాక్యం వ్యాజహారచ. ఆశ్రమానికి ఇంత దూరంగా నన్ను తీసుకొచ్చేశాడు. నా బాణముల దెబ్బకి మరణించాడైతే మరణించాడు, కానీ మరణించే సమయంలో కూడా మళ్ళీ కావాలని అయ్యో లక్ష్మణ చచ్చాను అని నా కంఠస్వరంతోనే వాళ్ళకి మళ్ళీ వినిపించేలాగా అంత గట్టిగా అరిచాడు.
अपि स्वस्ति भवेत् ताभ्यां रहिताभ्यां महामने जनस्थाननिमित्तं हि कृतवैरोऽस्मि राक्षस्येह निमित्तानि च नूनानि दृश्यन्ते आद्य बहूनि च इत्येवं चिन्तयन् रामः श्रुत्वा गोमयानस्वनम् ఈ దండకరణ్యంలో నివసించటం వల్ల నాకు రాక్షసుడికి కాస్త వైరం కలిగింది. అయితే భయంకరమైన అపశకనాలు ఇవన్నీ వరుసగా ఎదురవుతున్నాయి. అందుకని నేను లేని సమయంలో ఈ మహా అరణ్యంలో సీతా లక్ష్మణులు క్షేమంగానే ఉంటారు కదా అన్నట్టుగా హడావిడిగా ఆశ్రమం వైపుగా వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఆ మారీచుడు అరవటం, దానికి తగ్గట్టుగా నక్క కుయ్యటం ఇవన్నీ వినేసరికి ఆ నక్క యొక్క అరుపు కూడా విన్న శ్రీరాముడు ఇలాంటి ఆలోచన పరంపరలో పడ్డాడు. ఆత్మన్నశ్చాపనయనాత్ మృగరూపేణ రక్షస ఆజగామాజనస్థానం రాఘవ పరిశంకిత. ఆ మారీచుడు ఈ మృగ రూపంలో ఎందుకు రావాల్సి వచ్చిందో, అసలు వాళ్ళు ఏమని అనుకున్నారు, మా ఆశ్రమం నుంచి పైగా నన్ను ఇంత దూరానికి తీసుకొచ్చేశాడే, ఎన్నో రకాలుగా అపశకునాలు ఇవన్నీ అనుమానపడుతూనే జనస్థానం వైపుగా ఇంకా ఇంకా వేగంగా సాగిపోతున్నాడు రాముడు. ఎంత వేగంగా వెళ్ళిపోదాం అనుకున్నా ఇప్పుడు చాలా దూరం నేను పరిగెత్తి వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత ప్రయత్నం చేసినా సరే నేను అంత వేగంగా మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. వెళ్ళాలన్న ఆరాటం ఉన్నా సరే ఆ శరీరం అంత దూరం పరిగెత్తిన కారణంగా మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అంత నాకు శక్తి ఉండదు. వెళ్ళాలని అనుకుంటాను కానీ కాస్త వేగం తగ్గిపోతుంది. అందుకే జనస్థానం వైపు వేగంగా వెళ్ళాలనే ముందుకు వెళ్ళిపోతున్నాడు. తం ధీన మనసోధీనం ఆసేతుర్మృగపక్షిణః సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాశ్చ ససృజః స్వరాన్. దీనంగా ఉన్న శ్రీరాముణ్ణి చూసి అక్కడ మృగములు పక్షులు కూడా దిగులుతో ఆయన్ను సమీపిస్తున్నాయి. అవి మళ్ళీ అక్కడ ఆ ప్రదక్షిణంగా తిరుగుతూ భయంకరంగా అరవటం మొదలుపెట్టాయి. అంటే పైగా ఇక్కడ ఎలా తిరుగుతున్నాయి, అప్రదక్షిణ. ప్రదక్షిణ ఎలా చేస్తుంది, దానికి వ్యతిరేకంగా దానికి అంటే ఇలా తిరగటం అనేసి ఉల్టా తిరుగుతున్నట్టుగా అవన్నీ భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. అంటే ఒకటానికి ఇంకోటి అపశకునానికి ఇంకో అపశకునం, అవన్నీ చూస్తుంటే ఇంకా ఆందోళన వచ్చేస్తుంది. తాని దృష్ట్వా నిమిత్తాని మహాఘోరాని రాఘవః న్యవర్తాద త్వరితో జవేనాశ్రమమాత్మనః. మహాఘోరములైన ఈ అపశకనాలన్నీ వింటున్న శ్రీరాముడు ఇంకా కలవరపాటికి లోనయ్యాడు. ఇంకా వేగంగా నడిచే ప్రయత్నం చేస్తున్నాడు. సతు సీతామ వరారోహం లక్ష్మణం చ మహాబలం ఆజగామ జనస్థానం చింతయన్నేవ రాఘవః తతో లక్ష్మణ మాయాంతం దదర్శ విగత ప్రభం. ఇలా సకల సుందరాంగి అయిన సీతాదేవి అలాగే మహాబలశాలి అయిన లక్ష్మణుడి గురించి ఆలోచిస్తున్న వాళ్ళిద్దరికీ ఏమీ కాలేదు కదా. జనస్థానం వైపు గబగబా నడుస్తూ వెళ్ళిపోతూ ఇంతలో ఇంత వేగంగా ఇన్ని ఆలోచన పరంపరలతో రాముడు వెళుతుంటే చిన్నబోయే ముఖంతో ఉన్న లక్ష్మణుడు కూడా ఆయనకి మళ్ళీ ఎదురు కనపడ్డాడు. తన అనుమానించినట్టుగా లక్ష్మణుడు తన కోసం వస్తున్నాడు. తతో అభిదురే రామేణ సమీయాయ స లక్ష్మణః విషన్నః సువిషన్నేన దుఃఖితో దుఃఖభాగిన. అంతటా అంత దుఃఖంలో విచారంగా ఉన్న లక్ష్మణుడు తనకి కొంత దూరంగా ఇలా చింతాక్రాంతుడై రావటం మళ్ళీ ఆ రాముణ్ణి సమీపించాడు. సంజగర్హేద తం భ్రాత జ్యేష్ఠో లక్ష్మణమాగతం విహాయ సీతాం విభజే వనే రాక్షస సేవితే. రాక్షసులకి నిలయమైన అటువంటి దండకారణ్యంలో నా అన్నవారు ఎవరూ లేకుండా సీత ఒక్కతే ఒంటరిగా ఉందని ఇంకా కలవరపాటు ఎక్కువైపోయింది రాముడికి. అయ్యో ఇప్పుడు సీతను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసాడు, ఇప్పుడు ఏమవుతుందో అన్నట్టుగా మళ్ళీ ఆందోళనకి లోనయ్యాడు. గృహీత్వా చాకరం సవ్యం లక్ష్మణం రఘునందనః ఉవాచ మధురోద్ధర్కం ఇదం పురుషమార్తిమత్. ఆ లక్ష్మణుడు తన కోసమే వచ్చాడని శ్రీరాముడు లక్ష్మణ్ణి మందలిస్తున్నాడు. ఇలా మందలిస్తూ లక్ష్మణ్ణి ఎడమ చేతిని గట్టిగా పట్టుకుని ఆర్తితో ఇలా ప్రేమగా గట్టిగా ఇట్లా కోప్పడుతున్నాడు. అంటే కోప్పడుతున్నాడు కానీ అది చాలా మళ్ళీ మృదువుగా కోప్పడుతున్నాడు. అహో లక్ష్మణ గార్హ్యం తే కృతం యస్వం విహాయతాం సీతామిహ గతః సౌమ్య కచ్చిత్ స్వస్తి భవేదిహ.
ఓ సౌమ్యుడా, లక్ష్మణ, అయ్యో! నువ్వు కూడా ఆశ్రమంలో సీతాదేవిని ఒంటరిగా విడిచిపెట్టి వదిలేశావా? ఆ భారాన్ని నీకప్పు చెప్పాను కదా! నేను చేసిన పనినే, ఆ గొప్ప తప్పిదాన్నే నువ్వు కూడా చేసేశావే. ఎలా అయితే ఇది మాయామృగము, వద్దు వద్దు అని చెప్పాడు లక్ష్మణుడు. అయితే ఇప్పుడు నేనెలా అయితే మీ ఇద్దరిని వదిలేసి వచ్చానో, ఇప్పుడు మళ్ళీ సీతను వదిలేసి నువ్వు కూడా అలాగే వచ్చావు. నేను చేసిన ఆ పని, ఆ గొప్ప తప్పునే మళ్ళీ నువ్వు కూడా చేసేసావు కదా! అలా రాకుండా ఉండాల్సింది అని. నమే అస్తి సంశయో వీర సర్వదా జనకాత్మజ వసిస్ వినష్ట భక్షిత వాపి రాక్షసే వనచారిమిహి. ఈ ఘోరమైన అరణ్యంలో రాక్షసులు ఉన్నారు, పైగా మన మీద వైరంతో ఉన్నారు, క్రోధంతో ఉన్నారు. ఇంతకు ఆమె క్షేమంగానే ఉంది కదా! ఓ లక్ష్మణ, ఈ వనంలో ఎప్పుడు రాక్షసులు అరుచుకుని ఉన్నారు, పైగా వాళ్ళు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా అని వేచి ఉన్నారు ఆ రాకాసి మూకలు. ఆమెను చంపాలని, భక్షించాలని చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నువ్వు లేవు, నేను లేవు, అందుకని ఆవిడని చంపేసన్నా ఉండాలి, ఆవిడని భక్షించి కూడా ఉండొచ్చేమో. అశుభాన్యేవ భూయిష్టం యథా ప్రాదుర్భవంతి మే. ఇందులో సందేహం లేదు, ఎందుకంటే నాకు వరుసగా అన్ని అపశకునాలే కనపడుతున్నాయి. అపి లక్ష్మణ సీతాయాః సామగ్రం ప్రాప్నుయుర్వహి జీవంత్యాః పురుషవ్యాఘ్ర సూతాయ జనకస్య వై. పురుష శ్రేష్ఠుడైన ఓ లక్ష్మణ, ఆ జనక మహారాజు గారాల పట్టి అయిన సీత ప్రాణాలతో ఉండాలి, ఆవిడ్ని మనం మళ్ళీ చూడగలమంటావా, ప్రాణాలతో ఉందంటావా? ఇలా ఎందుకంటే ఇక్కడ నల్ల జింకలు మొదలైన మృగాలు, అంటే ఇక్కడ రాక్షసులే కాదు, మృగాలు కూడా చాలా క్రూరమైనవి ఉంటున్నాయి. కారడవది. యదా వై మృగ సంఘాశ్చ గోమయశ్చైవ భైరవం వ్యాష్యంతే శకునాశ్చాపి ప్రదీప్తాం అభితూ దిశం అపి స్వస్తి భవేత్తస్య రాజపుత్ర మహాబల. కాకులు, నక్కలు మొదలైన ఈ పక్షులు కూడా మళ్ళీ సూర్యుడికి ఎదురుగా నిలిచి, అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ మృగములు కూడా ఎలా అయితే ఆ ప్రదక్షిణ అన్నది అపప్రదక్షిణ చేస్తున్నాయి, పైగా భయంకరంగా కూస్తున్నాయి, అరుస్తున్నాయి, పక్షులు అరుస్తున్నాయి. ఇవన్నీ నాకు అశుభ సూచకాలుగానే కనిపిస్తున్నాయి. అందుకే ఓ మహాబల, ఆ రాజకుమారి అయిన సీతాదేవి క్షేమంగానే ఉందంటావా? లేకపోతే ఈ అపశకునాలు వింటుంటే ఏదో ఆపది వచ్చిందేమో, సీత క్షేమంగా లేదేమో అని నాకు అనిపిస్తుంది అని. ఇదం హి రక్షో మృగ సన్నికాసం ప్రలోభ్య మాం దూరమనుప్రయాంతం హతం కథం చిన్మహతా శ్రమేణ సా రాక్షసో అబ్రువిన్ బ్రియామన ఏవ. మృగరూపంలో వచ్చిన ఆ మారీచుడైన రాక్షసుడు నన్ను ప్రలోభ పెడుతూ చాలా దూరం వరకు నన్ను తీసుకెళ్ళిపోయాడు. చివరికి నేను అతన్ని చంపేశాను, కానీ అతడు మరణిస్తూ కూడా వెంటనే ఆ మృగరూపాన్ని వదిలేసి రాక్షస రూపంలోకి మారిపోయాడు. మనశ్చామే దీనమిహ ప్రహృష్టం చక్షుశ్చ సవ్యం కురుతి వికారం అసంశయం లక్ష్మణన్నాస్తి సీత హృతామృతా వా పరివర్తతే వా. ఓ లక్ష్మణ, ప్రస్తుతం నా మనస్సు దీనంగా అయిపోతుంది. నాకు ఈ అపశకునాలకి, పైగా ఆ మారీచుడు మరణించే సమయంలో హే లక్ష్మణ, హే సీత అంటూ దీనాతి దీనంగా అరిచాడు. అందుకే సీత ఆశ్రమంలో ఉండి ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. ఆమెను ఏ రాక్షసుడైనా చంపేసి ఉంటాడేమో, భక్షించి ఉంటాడేమో, లేకపోతే అపహరించుకునైనా వెళ్ళిపోయి ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది అని. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 57 సర్గ సంపూర్ణం.